వరంగల్ జిల్లా దివిటి గ్రామంలో ఒకే తరగతి గదిలో 4 వార్డులకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. ఒకే చోట 4 పోలింగ్ బూతులు ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. వివరాలు మనకు నరేందర్ అందిస్తారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దివిటిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల సరళి చాలా దయనీయంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ పాఠశాలల్లో కేవలం ఒకే ఒక గది ఉన్న రూమ్లో 8 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా పరదాలు కట్టి వార్డులను డివైడ్ చేయడం జరిగింది. బయట చూస్తే ఇట్లాగా ఈ సీన్ కనిపిస్తుంది. కానీ ఇంకా లోన చూస్తే ఒక్క రూమ్లో 8 వార్డులను అంటే గ్రీన్ మ్యాట్లతోని కట్టి 8 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఓటర్లని లోపలికి పోయే వీరంతా కూడా 8 వార్డులకు సంబంధించిన ఓటర్లు లోనికి వెళ్తుంటారు. ఇక్కడ ఈ మేడం ఉన్నారు కానిస్టేబుల్ గారు, వారు లోనికి పంపించడం మట్టుకే లోనికి పంపించిన తర్వాత ఆ ఒక్క రూమ్లో 4 వార్డులకు సంబంధించిన గ్రీన్ మ్యాట్లలో ఒక్కొక్కరుగా ఏ వార్డు ఏంటి అని అక్కడికి వెళ్ళి అడిగి డివైడ్ అయ్యి పోయి ఓటు వేయాల్సిన దుస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంత దయనీయంగా ఇక్కడ ఉంది. గతంలో ఒక పాత పాడుబడ్డ రూము ఉండేది పాఠశాలకు, అది కూలిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ కూలిపోయిన ప్రాంతం లోపల 2 వార్డులకు సంబంధించి ఒక రేకుల షెడ్లు వేసి ఈ 2 వార్డులను ఇక్కడ ఎలక్షన్స్ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంత దయనీయంగా ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఓటర్లు అంతా కూడా వచ్చి తమ వార్డు ఎటు వెళ్ళాలి, ఎక్కడ ఓటేయాలి అర్థం కాని పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మొత్తానికి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన ఈ ఓటింగ్ సరళి అంతా కూడా ఓపెన్గా అంటే చూస్తున్నాం. ఇక్కడ అట్టపెట్టె పెట్టి ఈ ఓపెన్లోనే ఓటు వేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఓటర్లు భావిస్తున్నారు. ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుంది. మీకు స్థానికులు ఏంటండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి వచ్చేసి ఇది ప్రైమరీ స్కూల్ కాబట్టి మినిమం ఒక 4-5 క్లాసెస్ అయినా ఉండాలి. కానీ ఇప్పటి ప్రస్తుతానికి ఒకటే క్లాసెస్ ఉంది, దాంట్లోనే అడ్జస్ట్ చేసి ఓట్లను సెట్ చేసేసి చేపిస్తున్నారు. ఎంతమంది ఓటర్లు ఇక్కడ ఓటర్లు వచ్చేసి 600 పైన ఓట్లు ఉన్నాయి. వార్డుకు వచ్చేసి 90 మెంబర్స్. ఇది 5వ వార్డు పోలింగ్ది. అందులో ఒక 3, అందులో ఒక 3 సెట్ చేసి చేపిస్తున్నారు. చెప్పండి, ఇక్కడ చూస్తుంటే ఓటర్లు అంతా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? సపరేట్ డివైడ్ చేసిండు ఏ వార్డు కాబట్టి. మధ్యలో పరదా పెట్టి రూమ్ లేవు కాబట్టి మధ్యలో పరదా పెట్టి సపరేట్ డివైడ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ బాగానే జరుగుతుంది ప్రశాంతంగా. ఎన్ని వార్డులు? మొత్తం 8 వార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఒక రూములే 4, ఇక్కడ 5, 6. ఒక రూములే 4 అంటే ఎట్లుంటుంది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా రూమ్కి ఒకటి ఉండాలి. ఆ సైడ్కి ఉన్న రూమ్ కూడా రీసెంట్గానే కట్టింది. అది ఒక 2 months ఏమో అవుతుంది అది కట్టి. ఇప్పుడు అది లేకుంటే అది 2 months అవుతుంది కట్టి. అది లేకపోతే ఇంకా దీంట్లోనే అయితే ఎట్లుండి ఇంకా 8 వార్డ్స్ అయితే చాలా కష్టంగా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో చాలా ప్రతిష్టాత్మకమైన విలువ గలది ఓటు. ఆ ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం ఇక్కడ ఆపసోపాలు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సార్, ఇప్పుడు ఎన్ని వార్డులు ఉన్నాయి ఇక్కడ? 8 వార్డులు ఉన్నాయి సార్. 8 వార్డులు. మరి ఒకటే రూమ్ ఉంది కదా, ఎలా నిర్వహిస్తున్నారు? ఒక రూమ్లో అన్ని పార్టీషన్ చేసినాం సార్. ఎట్లా దీంతో? ఈ పరదాలతో చేసినాం, గ్రీన్ పరదాలతో పార్టీషన్ చేసినాం. వాళ్ళు పైన చెప్పారు చేయమని, చెప్తే చేసి డివైడ్ చేసినాం ఎవరికి వాటికి లేబుల్స్ కూడా పెట్టాము. వార్డు వైజ్ లేబుల్స్ పెట్టాము. వాళ్ళని కూడా అట్లా వార్డు ప్రకారం పంపిస్తున్నాం ఓటర్లను కూడా. ఎంతమంది ఓటర్లు ఉంటారు? 694 ఉన్నారు సార్. ఎన్ని వార్డులు? 8 వార్డులు. ఒక్క రూమ్లో 8 వార్డులు? ఒక్క రూమ్లో 4 వాళ్ళు, బయట వరండాలో 2, పక్క రూమ్లో 2. చూస్తున్నాం ఇక్కడ మొత్తం సుమారుగా 700 మంది ఓటర్లకి 8 వార్డులు. 8 వార్డులను ఒకే ఒక్క రూమ్లో 4 వార్డులుగా డివైడ్ చేసి బయట కూడా పరదాలతో ఎలక్షన్స్ కొనసాగిస్తున్న దయనీయ దుస్థితి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మాకు తక్షణమే ఇక్కడ ప్రభుత్వం మాకు పాఠశాలను అభివృద్ధి చేయాలి, ఇంకా తరగతి గదులు పెంచాలి, ఇలాంటి ఎలక్షన్స్ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో నరేందర్, HM TV.